యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో అందరికీ లెంట్ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దేవునికి ఏర్పాటైన లేఖన భాగం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 5 వచనం చదువుకుందాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రోజు చంపవలన ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఏ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం పట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా తండ్రి. మీ ఇప్పుడు వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి తండ్రి ప్రభా. మాకు జ్ఞానం అనుగ్రహించండి నాయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి వెనుకల గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితము దయచేయండి నాయన ప్రభా తండ్రి. నా నోటిని బుర్రగా సాధారణంగా వాడుకొని మనం వేడుకున్నాం ప్రభా తండ్రి. మరి ఈ వాక్యం అంతట్లో మరి మీరే మా ఇందులో నడిపించమని మా ప్రభు అయిన అమృత మరి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రభునందు ప్రియులారా, ఈరోజు అంశం ఏంటంటే వ్యభిచారములో పట్టబడిన స్త్రీ. వ్యభిచారములో పట్టబడిన స్త్రీ 8వ అధ్యాయము చదువుతున్నాం చూడండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఎందుకు వెళ్ళాడు యేసు ఒలీవల కొండకు అన్న విషయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మనం మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాం. ఆయన పెందలకడనే లేచి, ఇంకా చీకటి ఉండగానే లేచి వెళ్ళి అరణ్య ప్రదేశం ఒలీవల కొండ దగ్గర ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. అదే ఆయన అలవాటది. ముందు ప్రార్థన చేసి ఆయనగా ఆ రోజంతటికి కావాలన్న శక్తిని ఆయన పొందుకునేవారు. ఆ తండ్రికి ప్రార్థించి ఆ రోజంతటికి కావాల్సిన శక్తిని ఆయన పొందుకునేవారు. మరి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, ఈరోజు ఎంతమంది ఆ విధంగా తెల్లవారుజామునే లేచి ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ఆ విధముగా అంటే మిమ్మల్ని ఏమి తప్పుపట్టాలని నా ఉద్దేశం కాదు. ఏంటంటే మనము కూడా ఇది చేసింది ఎందుకు? ఆయన మనకి మాదిరి చూపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనకి మాదిరి చూపించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మాదిరిని మనము అనుసరించే వారిగా ఉండాలి. ఆయన మాదిరిని మనం అనుసరించేవారిగా ఉండాలి. మరి మీకు తెలుసో లేదో, నేను 3 గంటలకు లేస్తాను. తెల్లవారుజామున 3 గంటలకి లేవడం అలవాటు అయిపోయింది. అసలు మెలుగు వచ్చేస్తుంది. అంత కరెక్ట్గా 3 గంటలకు మెలుగు వచ్చేస్తుంది. కాబట్టి మనము కూడా తెల్లవారుజామునే లేచి ప్రభువుని ప్రార్థించేవారిగా ఉండాలి. ఆయనను మరి ఆ రోజంతటికి మనము కావాల్సిన శక్తిని ప్రభువు నుండి మనము పొందుకునేవారిగా ఉండాలి. తెల్లవారుగానే తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. దేవాలయంలో కూర్చుని ఆయన ప్రజలకు బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తున్నాడు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చారు. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు
వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవల్లని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళు రువి చంపవల్లని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. అంటే ఆయన మీద నేరం మోపవల్లని ఆయనను శోధించు ఇలాగున అడిగిరి. ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. చూడండి, వాళ్ళు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ఒక్కదాన్నే తీసుకొచ్చారు. అసలు వారికి ఎంత అతి తెలివితేటలో చూడండి. స్త్రీని ఒక్కదాన్ని తీసుకొచ్చారు. మరి పురుషుడు ఎట్టిపోయాడు? పురుషుడిని తీసుకురాలా, స్త్రీని ఒక్కదాన్నే తోడుకొని వచ్చారు వాళ్ళు. చూడండి, లేవీకాండము ఒకసారి చూస్తే, లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనం చూడండి. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారానికి మరణశిక్ష విధింపవలెను. అంటే భర్తకు భార్యకు ఇద్దరికి కూడా మరణశిక్ష. అంటే పరుని భార్యతో వ్యభిచరించిన వానికి మరి ఆ వ్యభిచారానికి మరణశిక్ష విధింపవలెను. అంటే పురుషునికి స్త్రీకి ఇద్దరికి కూడా మరణశిక్ష విధించవలనని ఇక్కడ మోషే ధర్మశాస్త్రం మనకి అర్థమవుతుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేశారు? స్త్రీని ఒక్కదాన్నే వారు తోడుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. మరి ఇలాగనే అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. రాయనను అంటే ప్రభు ఏం సమాధానం చెప్పలా. నేల మీద వంగి ఏమో రాస్తూ ఉన్నాడు ఆయన. ప్రభు ఏం సమాధానం చెప్పలేదు. ఆయనను వారు ఆయన పట్టును వదలగా అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూచి ఏమన్నా తెలుసా? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచూ ఉండెను. మీలో పాపం లేనివాడు. ఏమండి, పాపం లేనివారు ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో? లేరన్న వాళ్ళు ఎవరన్నా చెప్పండి. అందరూ పాపలే. ఆల్ ఆర్ సిన్నర్స్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనమందరము పాపులమే. మేము పాపులము కాదని చెప్పుకోవడానికి వీలు లేదు. అలా మనం పాపులము కాదని చెప్పుకున్నట్లయితే దేవుణ్ణి మనం ఏం చేసినట్లు? అబద్ధికునిగా ఆయనను చేసిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాపియే. నేను పాపిని కాదు అని చెప్పడానికి వీలు లేదు. మనం జన్మతః పాపులం. మనము జన్మతః కర్మతః పాపులం. మనము తల్లి గర్భంలో నుండి మనకు పాపంలోనే మనం జన్మించాం. మనము పాపం లేదని మనం ఎలా చెప్పగలము? మనలో పాపం లేదా? నీ తల్లి గర్భంలో నుండి పాపంతోనే నువ్వు వచ్చావు కదా, నీకు పాపం లేకుండా ఎలా ఉంది? అయితే మనము పాపులము కాదని చెప్పుకోవడానికి మాత్రం ఎంత మాత్రము కూడా ఇక్కడ ఒప్పుకునే ప్రశ్నే లేదు. మనం అందరము కూడా పాపులమే. అయితే చూడండి, మీకు చిన్న విషయం చెప్తాను. మరి ఇంతవరకు ఎప్పుడన్నా చెప్పానో లేదో మీకు తెలియదు, నాకు గుర్తయితే లేదు కానీ బిల్ క్లింటన్ ఈ అమెరికా అధ్యక్షుడు. అంటే ఇప్పుడు కాదులేండి, ఇంతకుముందు. అంటే అక్కడ మాజీ అధ్యక్షుడు అని అనరు, మా అధ్యక్షుడనే అంటారు. అయితే క్లింటన్ ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు, అక్రమ సంబంధం. క్లింటన్ తన పాపాన్ని ఒప్పుకున్నాక అతని మీద నేరస్థాపన చేసే హక్కు ఎవరికి లేదు. ఒప్పుకున్నాడు కదా,
తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తను చేసిన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఇక నువ్వు పాపివి అనడానికి మనకి అవసరం మనకి లేదు, అధికారం మనకి ఎంత మాత్రము కూడా లేదు. అతను ఒప్పుకుంటున్నాడు, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. అయితే ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి క్లింటన్ చెప్పాడు ఏమని, నేను నా పాపాన్ని భార్య ముందు ఒప్పుకున్నాను. తన భార్య ముందు కూడా ఒప్పుకున్నాడు. తను చేసిన పాపాన్ని తన భార్య ముందు కూడా ఒప్పుకున్నాడు అండి. ఈ రోజుల్లో ఎంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ పనులను చేస్తూ కూడా పైకి పెద్దలుగా నటించేవారు అనేక మంది ఉన్నారు. ఏ పాపం లేని వారు కనిపించేవారు ఎంతోమంది ఉన్నారు. ఎంతో డిగ్నిటీ మెయింటైన్ చేసేవారు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు కదా. మరి ఇక్కడ తన భార్య ముందు ఒప్పుకున్నాడు. భార్య ముందు ఎవరన్నా చెప్తున్నారా? పాపం చేసి వచ్చాను నేను వేరే స్త్రీతో అని చెప్పి ఎవరన్నా భార్య ముందు చెప్తున్నారు? ఎవరన్నా చెప్పేవాళ్ళు లేరు, చెప్పరు. ఇక్కడ క్లింటన్ ఏం చేశాడు? తన భార్య ముందు ఒప్పుకున్నాడు తను చేసిన పాపాన్ని. భార్య ముందు ఒప్పుకున్నాడు, తర్వాత దేవుని ముందు ఒప్పుకున్నాడు. భార్య ముందు ఒప్పుకున్నాడు, దేవుని ముందు ఒప్పుకున్నాడు, ఇంకా పార్లమెంటుతో కూడా ఒప్పుకున్నాడు. పార్లమెంటు ముందు కూడా తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడండి. ఇంకేం కావాలండి? తన పాపాన్ని పార్లమెంటు ముందు కూడా ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, మనము వ్యభిచారముగా ఉంటూ అంటే లోకములో జీవిస్తూ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వ్యభిచారంలో ఉండటం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవన్నిటినీ కలిగి ఉంటూ పాపం చేసిన వారిని మనం ఏం చేస్తున్నాం? వేలు పెట్టి చూపిస్తున్నాం. మనం చేస్తూనే ఉన్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ కలిగి మనం జీవిస్తూనే ఉన్నాము. జీవిస్తూ పాపము చేసిన వారిని ఏం చేస్తున్నాం? మనము వేలు పెట్టి చూపిస్తున్నాం. వేలు పెట్టి మనము చూపించే వారిగా ఉన్నాం. మనం మన పాపం చేస్తూనే ఉన్నాం. మళ్ళీ మన 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఈ మాటలు అందరూ చెప్పేస్తారు, కానీ ఆచరణలకు వచ్చేసరికి ఇది ఎవరు చేస్తున్నారండి? ఆచరణ ఎవరు పాటించేవారిగా ఉన్నారు? ఎంతమంది ఆచరణలో తీసుకొస్తున్నారు ఈ వాక్యాన్ని? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా అంటున్నాడు. కనుక మరి అదేవిధంగా ఇంకేమో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తీర్పు తీర్చకండి అని కూడా మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది. తీర్పు తీర్చవద్దు. మనం ఈ తల్ల గుర్తి మనము తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. ప్రభు మీద మనం భారం మోపాలి. ఆయనే తీర్పు తీర్చేవాడు. మనకెవరికి అథారిటీస్ మనకి లేవు. కనుక తీర్పు తీర్చవద్దని రాయబడి ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ స్త్రీకి తీర్పు తీరుస్తున్నారు. ఈ స్త్రీకి, ఈ పాపములో పడ్డబడిన స్త్రీకి తీర్పు తీరుస్తున్నారు. వ్యభిచారం మందు పట్టబడింది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? మోషే ధర్మశాస్త్రంలో రాళ్ళతో కూడా చంపాలని ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తామని చెప్పి ఆ ప్రభువుని శోధిస్తూ అడుగుతున్నారు వచ్చి వీళ్ళు. ఎప్పుడు వీళ్ళ యొక్క జయం ఇదే, ప్రభువుని శోధించడమే. ఎప్పుడు ప్రభువుని శోధించడమే. ఆయనలో ఏం తప్పులు కనపడతాయేమని ఎప్పుడు వెతకడమే వీరి యొక్క డ్యూటీ అయిపోయింది. కాబట్టి వారు ఆయన పట్టుకు వదలగా అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూసి ఏమన్నాడు? మీలో పాపము నేను వాడు మొట్టమొదట అమ్మ మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని చూడండి, ఫుట్నోట్లో ఉంటుంది మనకి. వారా మాట విని
మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అంటే ఎవరి పాపాలు వాళ్ళకి తెలుసు. నా పాపం ఏంటో నాకు తెలుసు, నీ పాపం ఏంటో నీకు తెలుసు. తెలీదా? మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. మరి పాపం లేని వాడు అక్కడ ఉండాలిగా, ఉండలేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఒక్కడు కూడా రాయి వేయటానికి సాహసించలేదండి. ఒక్కరు కూడా రాయి వేయడానికి సాహసించలేదు. అప్పుడు చూడండి, యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండేను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? వారు ఎక్కడున్నారు? వాళ్ళు ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడుగుతున్నాడు. అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నిన్ను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళిక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. నీవు వెళ్ళిక పాపం చేయకుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, వ్యభిచారమందు తృణీకరించిన స్త్రీని, వ్యభిచారమందు తృణీకరించిన స్త్రీని ప్రభు తన చెంత చేర్చుకున్నాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తన చెంతకు చేర్చుకున్నాడు. శిక్ష విధించలేదా? యేసుక్రీస్తు శిష్యులు యూద ఇస్కరియోతు ఎన్నడూ ప్రభువా అని పిలవలేదు. ప్రభువా అని పిలవలేదు. ప్రభువా అని పిలవలేదు. బోధకుడా అని పిలిచేవాడు. బోధకుడా అని పిలిచేవాడు. దేవుడు ఆమెను క్షమించాడు. సరికొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధికి వస్తే ఆయన మనకి సరికొత్త జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. వస్తారా? సరికొత్త జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, మన పాపాలని విడిచిపెట్టి ఆయన సన్నిధికి మనం వస్తే ఆయన మనలను మరి తన దగ్గరికి చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కాబట్టి క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్ష లేదు. నువ్వు ప్రభుతో ఉంటే, నువ్వు ప్రభుతో జీవిస్తూ ఉంటే నీకు ఏ శిక్ష కూడా ఉండదు ప్రియులారా. కాబట్టి ఈ విధముగా మనము ఏం చేయాలంటే మన పాపమును మనము ఒప్పుకునేవారిగా ఉండాలి. ఇతరుల పట్ల మనము వేలుపెట్టి చూపించేవారిగా మనము ఉండొద్దు. మనమే భక్తి బలం అనే ధ్యాసలో మనము జీవించేవారిగా కూడా మనం ఉండొద్దు. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ విధంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని నాయన ప్రభా తండ్రి మరి ప్రభు తన దగ్గరికి తెచ్చుకున్నాడు నాయన ప్రభా. మరి వచ్చిన వారందరూ కూడా ఆ మీద రాయి వేయడానికి వచ్చిన వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు తండ్రి. వారి యొక్క మనస్సాక్షి గద్దించిన వారై తిరిగి వెళ్ళిపోయినట్లుగా మేము చూస్తున్నాం నాయన తండ్రి. ప్రభా, ఆయన వంగి నేల మీద రాస్తున్నాడు అంటే ఏమి రాస్తున్నాడు? ఏంటి ఆయన రాసేది? ఏమి రాస్తున్నాడు? వచ్చిన వారి యొక్క పాపాల చిట్టా ఆయన రాస్తున్నాడు. మన యొక్క పాపాల చిట్టా ఆయనకు తెలుసు. మనం ఏం పాపాలు చేస్తున్నామో ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలించే దేవుడు ఆయన. వచ్చిన వారి యొక్క పాపాలన్నీ కూడా ఆయన దగ్గర భద్రముగా ఉన్నాయి. కాబట్టి మనము దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉందాం.
ఈ పాపాల నుండి విడుదల పొంది యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉందాం. ఆయన భయభక్తులు కలిగి జీవిస్తూ మరి అనేక మందికి సాక్షులుగా జీవించేవారిగా ఉండటకు నిద్రేడైన యేసేనా బ్రతిమాలి వినంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.